హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఒక సివిల్స్ ఆస్పిరెంట్. జనరల్గా ఏంటంటే ఒక ట్వీట్ అనేది ఏపీ తెలంగాణ మాత్రమే కాదు, ఒక దేశాన్ని ఎంత కుదిపేస్తుందో ఈ 48 అవర్స్ నుంచి చూస్తున్నాం మనం. బేసిక్గా ఏంటంటే స్మితి సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు దివ్యాంగుల గురించి. కాకపోతే ఏంటంటే ఆ ట్వీట్ అనేది ఇంత ఇంటెన్సిటీ పెంచుతుందని చెప్పేసి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఏంటి అంటే చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి అనడానికి ఈరోజు మన స్టూడియోలో ఒక గెస్ట్ వచ్చి కూర్చున్నారు. ఆయనతో మాట్లాడదాము. నమస్తే చిరంజీవి గారు. నమస్తే మ్యామ్. సో మీరు సివిల్స్ ఆస్పిరెంట్ అయితే సివిల్స్ ఆస్పిరెంట్. జనరల్గా ఇప్పుడు చూస్తే సివిల్స్లో ఐఏఎస్ అవనివ్వండి, ఐపీఎస్ అవనివ్వండి, స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. లైక్ అంటే ఫిజికల్లీ అంటే డిజబుల్ పర్సన్స్ ఎవరు కూడా అంటే లైక్ దివ్యాంగులు ఎవరు కూడా కొన్ని విషయాలకి అర్హులు కాదు అని చెప్పేసేసి. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఆవిడ చెప్పిన దాంట్లో మిస్టేక్ ఏం లేదు అంటున్నారు. కానీ 90% ఆఫ్ ది పీపుల్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే డెఫినెట్గా ఇది తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మీరు మన స్టూడియోకి రావడానికి రీజన్ ఏంటి? యా మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చేసిన దాంట్లో ఒక కమ్యూనిటీ పీపుల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు. యాజ్ ఎ బ్యూరోక్రాట్గా ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది 100% రాంగ్. ఎందుకు రాంగ్ అని నేను చెప్తున్నాను, ఐఎమ్ ఆల్సో డిజబుల్ పర్సన్ని. సో ఆమె చెప్పిన దాంట్లోనే ఎంత వాస్తవం ఉందనేది కంటే మా మనోభావాలు 2.6 crores పీపుల్ మనోభావాలు దెబ్బతిన్నాయి దానివల్ల. సో ఒక ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది తేల్చేది యూపీఎస్సి, డిఓపిటి. మీరు కాదు కదా. ఒక ఐపీఎస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మెన్షన్ చేశారు, ఒక ఐఏఎస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ యూపీఎస్సి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు, అలాగే సెంట్రల్ సర్వీసెస్ కావాల్సిన ఆ రిక్వైర్మెంట్స్ని మెన్షన్ చేశారు. హూ ఆర్ యూ? మీరు చేస్తే వ్యక్తిగతంగా మీరు చెయ్యండి, ఇది నా ఒపీనియన్ అని చెప్పి. లేదు మీరు మొత్తం అందరూ ఎలిజిబుల్ కాదు, మీకు కోటా ఎందుకు అంటే మాకున్న కోటను వినియోగించుకుంటాం. ఇది మా న్యాచురల్గా వచ్చినటువంటి ఈ ఒక డిజబుల్ మా న్యాచురల్గా వస్తుంది. బాలలత మేడం దీని గురించి స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, ఈవెన్ మా ఛానల్లో కూడా మేడం ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఎలా అంటే మేడం ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీ అందరి గురించి చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారు ఆవిడ. ఎంతోమంది ఆవిడ అకాడమీలో అంటే రొటీన్కి భిన్నంగా అనుకోవచ్చేమో, బయట చాలామంది కూడా నార్మల్గా ఐఏఎస్ ఐపీఎస్ అనేసరికి సివిల్స్లోకి ఎలా తీసుకుంటారు అంటే మేబీ మేడం చెప్పినట్లు, స్మితా గారు చెప్పినట్లు తీసుకోవాలి అంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఫిజిక్తో మంచి లుక్తో కనపడాలి. కాకపోతే ఏంటంటే మేడం దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలా వరకు కూడా ఏదో ఒక డిజబిలిటీతో ఉన్న వాళ్ళే అని చెప్పేసి నేను విన్నాను. అది నిజమేనా? అవును మ్యామ్, అంటే మస్ట్ చెప్తున్నాను మేడం గురించి అండి. సో ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ వాయిస్ రేజ్ చేసే ఒక పర్సన్ ఉండాలి. నేటి సమాజంలో మాలాంటి ఒక కమ్యూనిటీ పీపుల్ని డిస్క్రిమినేట్ చేయడం అనే టైంలో ఎవరు దాన్ని ఫస్ట్ తీసుకెళ్ళే ఒక వాయిస్ రేజ్ కావాలి. సో ఆ విధంగా చూసుకుంటే బాలలత మ్యామ్ గారు వాయిస్ రేజ్ చేశారు. నాతో ఒక మాట చెప్పారు, చిరంజీవి నేను ఇప్పుడు వాయిస్ రేజ్ చేయకపోతే వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా వేరే ఇటువంటి ఆఫీసర్స్ డిస్క్రిమినేట్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. సో వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. నేను ముందడుగు వేస్తాను అని ఒక ధైర్యం చేశారు ఆమె. సో ఆమె ధైర్యం చూసి నేను కూడా ఓకే అంటే ఆమెను చూసి అంటే ఇన్ ద సెన్స్ యాజ్ ఏ యాస్పిరెంట్ నేను కూడా వాయిస్ రైజ్ చేయాలి అని జరిగింది. సో మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే ఆమె దగ్గరకు వస్తున్నారండి. ఎందుకంటే సేమ్ ఆమె డిజబుల్. సో ఆ యాస్పిరెంట్ చూస్తే నేను ఒక ఎగ్జాంపుల్. నేను ఆమె దగ్గర కోచింగ్ తీసుకున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. సో అట్లాగా ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం డిజబుల్ పర్సన్ ఆమె ట్రైనింగ్ ఇవ్వడము. సో ఆమె ర్యాంక్స్ వస్తాయి ఆమె దగ్గర డిజబుల్ పర్సన్స్ కూడా. నార్మల్గా ఇప్పుడు ఒక ఐఏఎస్ అంటే ఒక కోచింగ్ ఇవ్వడానికి ఒక ఐఏఎస్కైనా ఐపీఎస్కైనా సివిల్స్లో కోచింగ్ ఇవ్వాలి అంటే కొంచెం పెద్ద మొత్తంలోనే అమౌంట్ ఉంటుంది అని చెప్పి. అవునండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేడం దగ్గరికి వచ్చే అంటే మేడం అకాడమీలో మీలాంటి వాళ్ళకి అమౌంట్స్ ఎలా ఉంటాయి? యా మ్యామ్, అది చూసుకుంటే ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ చాలా అవసరం ఉంటుంది. సో అట్లా మాలాంటి వాళ్ళకి వస్తే కనుక ఆమె ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తారు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇస్తారు. సో మాటల వరకే పరిమితమయ్యే సర్వీస్ కాదనమాట ఇది. డెఫినెట్గా చేతలు కూడా ఉంటాయి. నేను చూశాను కాబట్టి అంటే నేను ఇక్కడ ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నాను. నా వ్యక్తిగతంగా నేను మాట్లాడితే నేను వచ్చిన 2018లో వచ్చినప్పుడు సో నాకు ఆమె 2018 6th year ఆల్మోస్ట్ మీరు మేడంతో ట్రావెల్ అవ్వండి. ఆమె దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఆమె చెప్పాను ఆ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇది. యాక్చువల్లీ నన్ను చదివించింది ఒక గురువు గారు ఉన్నారు, నన్ను చదివించింది. సో నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు.
నా ఇంటర్మీడియట్ గురువు గారు నన్ను చదివించడానికి పంపించారు, సివిల్స్ ప్రిపేర్ అవ్వు నువ్వు, నేను సపోర్ట్ చేస్తానని. సో ఆ టైంలో చూసుకుంటే నేను మ్యామ్ దగ్గరికి వచ్చాను, తను నాకు గైడ్ చేశారు. ఓకే. అండ్ మీరు చెప్పండి అసలు ఫస్ట్ ఈ ట్వీట్ అనేది మీ దాకా వచ్చిన తర్వాత, అంటే ఇది జరిగి సండే రోజు జరిగింది ఇది, ఫస్ట్ ఈ ట్వీట్ అనేది మీ దగ్గరికి మొదటిసారి మీరు ఈ ట్వీట్ చూసినప్పుడు అసలు మీ రియాక్షన్ ఏంటి? ట్వీట్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఒక బ్యూరోక్రాటీ ఉండి, అంటే ఏమీ తెలియని వ్యక్తి మాట్లాడడం ఒకటి ఉంటుంది, అన్నీ తెలిసిన 24 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ మ్యామ్ మాట్లాడడం 100% రాంగ్ అనిపించింది. ఎందుకంటే అన్నీ తెలిసి కూడా మాట్లాడడం అనేది మా మనోభావం ఏదో కావాలని దెబ్బతీసినట్టుగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. సో లిటరల్గా ఫీల్ వెరీ బ్యాడ్. ఇప్పుడు ఈవిడ మాట్లాడిన మాట కొంతసేపు పక్కన పెడదాము. అసలు నేను పర్సనల్గా అడుగుతున్నాను తెలుసుకోవడానికి, అసలు నిజంగానే ఒక అంటే జనరల్గా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు లైక్ అంటే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, లేకపోతే వన్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతా మీరు క్రాక్ చేసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు గ్రూప్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. గ్రూప్ ఇంటర్వ్యూలో మినిమం 5 to 7 members ఉంటారు. సో ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇలానే వరుసగా కూర్చుంటారు, మీరు ఆపోజిట్లో కూర్చొని ఉంటారు. జనరల్గా మీలాంటి వాళ్ళకి ఏమన్నా అంటే నార్మల్ పీపుల్కి మీకు ఏమైనా డిఫరెన్సెస్ ఉంటుందా? అక్కడ ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందండి, ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అండి. సో అందరికి ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. ఇక్కడ నువ్వు ఎక్కువ నేను తక్కువ అని అక్కడ ఏమి ఉండదు, అందరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఈ సివిల్ సర్వీసెస్లోనే ఎరా సింగల్ మ్యామ్ తన టాప్ ర్యాంక్ 1 వచ్చింది. సో తను అందరితో పాటు ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. మీరన్నట్టుకున్నా ఒక మమ్మల్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంటే మాకు వేరే విధంగా ఉండాలి కదా, టాప్లో మేము రాలేము కదా అప్పుడు. సో టాప్లో వచ్చింది. సో అక్కడ దేర్ ఇస్ నో ఎనీ డిఫరెన్సెస్. సో ఇంకోటి ఇది కంప్లీట్ ఫిజికల్ ఎగ్జామ్ కాదు, ఇది మా నాలెడ్జ్ సంబంధించింది ఇది. సో ఆ నాలెడ్జ్ బేస్ చేసుకుని అక్కడ ఉంటుంది కంప్లీట్ ఎగ్జామ్ అనేది. ఓకే, కంప్లీట్గా ఇది నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ అంటారు. ఆబ్వియస్లీ కదండి, అంత సివిల్ సర్వీస్ ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలంటే కనుక, అంత హై పొజిషన్ ఆఫీసర్ అవ్వాలంటే కనుక నాలెడ్జ్తో మీకు అడిగే క్వశ్చన్స్ కూడా సంబంధం లేకుండా అడుగుతారు కదా. అంటే మీరు చదివిన చదువు మాత్రమే కాకుండా కొన్ని అంటే నేను యూట్యూబ్ లో చూసాను, లైక్ అంటే ఏదో ప్రాక్టికల్ గా ఏదైనా జరిగితే దీన్ని ఎలా ఫేస్ చేయాలి అనే క్వశ్చన్స్ కూడా మీకు ఎక్కువగా ఉంటాయి కదా. అవునండి, ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని ఏదైనా ఒక హై పొజిషన్లో ఉన్నప్పుడు నేను డైవర్సిటీగా ఉండగలగాలి. అంటే డెసిజన్ మేకింగ్ తీసుకున్న పవర్ నా దగ్గర ఉంటుంది కాబట్టి నేను ప్రాబ్లం ఏ వేలో వస్తుందో నాకు తెలియదు, కానీ దాన్ని నేను ఫేస్ చేసే క్యాబిలిటీ నా దగ్గర ఉందా లేదా అది టెస్ట్ చేస్తారు. అవుట్ ఆఫ్ అని కాదు, అండ్ సేమ్ అక్కడ ఆ సర్కిల్ వరకు అని కాదు, నేను నార్మల్ పీపుల్ కానీ డిఫరెంట్గా ఆలోచించగలగాలి. సో అట్లా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ చెప్పే క్యాబిలిటీ నా దగ్గర ఉండాలి. అందుకని దాన్ని పర్సనల్ ఇంటర్వ్యూ అనరు, పర్సనల్లీ టెస్ట్ అంటారు. పర్సనల్లీ టెస్ట్ ఎస్ యూపీఎస్సీలో. అంటే మనం పర్సనల్గా మనం ఎంతవరకు స్ట్రాంగ్ ఉన్నామో, మనం ఫిట్ అన్ఫిట్ దేనికి ఒక అడ్మినిస్ట్రేటివ్గా మనం ఫిట్ అన్ఫిట్ అని చెక్ చేస్తారు. సో నాలెడ్జ్తో సంబంధం ఉన్న ఇలాంటి జాబ్స్ కోసం మరెందుకు మేడం డిజబుల్ పీపుల్ ఎవరు కూడా ఇలాంటి వాటికి పనికిరారేమో అన్నట్లు ఎందుకు ట్వీట్ చేశారు మరి? అంటే ఇప్పుడు ఆమె చేసిన దాంట్లో ఎట్లా ఉందంటే, ఆమె అది అనడం కరెక్ట్ కదా నా ఒపీనియన్, అలాగ అనకూడదు. ఎందుకంటే ఒక ఐపీఎస్ సర్వీస్ ఉంది, ఫీల్డ్ వర్క్ అన్నారు. ఒక అరుణిమ సిన్హా తీసుకోండి, ఆమె 2 legs లేవు, ఆమె మన ఎవరెస్ట్ పర్వతాన్నే అధిరోహించారు. అంటే ఆ పర్వతాన్ని అధిరోహించిన ఆమె రోడ్లపై నడవలేదా? అంటే ఎవ్రీడే మీరు వెళ్ళిపోయి కారులో వెళ్తున్నారు, అంటే ఎవ్రీడే మీరు ఫీల్డ్ వర్క్ చేస్తారా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఉన్నాను, నేను ఫీల్డ్ వర్క్ చేయలేనా? ఎందుకు చేయలేరు? చేస్తాను కదా. సో అట్లా మీరు కామెంట్ చేస్తారు. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనం ఆరోగ్యంగా ఉంటే నేను చేయగలుగుతాం ఎబిలిటీ, సో మెంటల్ ఎబిలిటీ కూడా అంతే ఉండాలి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నాకు తెలిసినంత వరకు కూడా ఫిజికల్ ఎబిలిటీ కంటే మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. అవును మ్యామ్, కండలు తిరిగిన వాళ్ళు కూడా మెంటల్ ఎబిలిటీ లేకపోతే వాళ్ళు దేనికి యూజ్ అవ్వరేమో అన్నది మన స్వామి వివేకానంద కూడా అంటారు, శారీరకంగా నువ్వు ఎంత లోపం ఉన్నా, శారీరకంగా నువ్వు ఒక దృఢంగా ఉన్నా సరే, మానసికంగా నువ్వు ఎంత దృఢంగా ఉన్నది ముఖ్యము. ఒక మనిషి మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఒక మనిషి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఇంత మందిని తయారు చేయగలరు అనేది అలాంటి వాళ్ళని చూసినప్పుడు తెలుస్తుంది. మీరు మేడంతో పర్సనల్ గా ట్రావెల్ చేస్తూ ఉన్నారు 2018 అంటే ఆల్మోస్ట్ ఇది 6th year. సో ఇలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ ని మీరు మేడం దగ్గర నుంచి నేర్చుకున్నారా? ఎవరి నేర్చుకుంటూనే ఉంటాను మ్యామ్. సో మనకు ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యం చేరే గమ్యంలో మనకి ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి, ఎన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి. వాటిని ఫేస్ చేయాలన్నా
ఇప్పుడు మన ఆ లక్ష్యం చేరావాలంటే ఫస్ట్ వీటిని మనం ఫేస్ చేయాలి. వీటిని ఫేస్ చేసే సమయంలో మనకు ఆలోచన దానికి ఎండ్ ఆఫ్ ది మనకు ఆ పాయింటే గుర్తుండాలి. అంటారు కదా, చూస్తే ఆ పర్వత శిఖరాన్ని చూడాలి మనం, మనకు అదే కనిపించాలి, ఇందులో ఏం కనిపించకూడదు అంటారు. అంటే మ్యామ్ గారు కూడా అదే అంటారు, నువ్వు అల్టిమేట్గా సక్సెస్ అయితే అంతవరకు ప్రయత్నించాలి, మధ్యలో నీకు ఏది వచ్చిందో దాన్ని పట్టించుకోవద్దు, నీ అంతిమ లక్ష్యం ఏంటి దాన్ని చేరుకో అన్నకు ఎవ్రీడే మోటివేట్ చేస్తూ ఉంటారు. సార్ మీరు 2018 నుంచి ఉన్నారంటే మీకు ఇంత టైం ఎందుకు పట్టింది? యాక్చువల్లీ నేను ప్రిపేర్ తెలుగు మీడియంలో. సో నేను ఒకసారి ఆల్రెడీ సివిల్స్ మెయిన్స్ రాసాను, గ్రూప్ 1 ఇంటర్వ్యూ కూడా అటెంప్ట్ చేశాను. అండ్ వేరే అంటే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అంటారు, యూపీఎస్లో సపరేట్ కేటగిరీ అది. అంటే ఐఏఎస్ ఎట్లాగో అలాగే ఐఏఎస్ అనే ఎగ్జామ్ ఉంటుంది, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్. దాని 2 times ఇంటర్వ్యూ కూడా అపియర్ అయ్యాను. సో కోవిడ్లో ఒక 1.5 year వేస్ట్ అయింది. సో ఓవరాల్ 6 years అలా బ్యాలెన్స్డ్ అయ్యింది. ఇప్పుడు మీకు ఇంకా ఎంత కాలం పడుతుంది వన్స్ మిమ్మల్ని మీరు ఐఏఎస్గా చూసుకోవడానికి? మేబీ డిపెండ్స్ ఆన్ మై ఎబిలిటీ మే. అంటే నాకు సో నా ఎబిలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అది. అంటే లైక్ ఇప్పటికి ఎన్ని ఎగ్జామ్స్ మీరు క్రాక్ చేశారు? అంటే ఐ మీన్ ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఉంటాయి కదా లైక్ మెయిన్స్ అని ఇలాంటివి. అవును, ఒకసారి మెయిన్స్ రాశాను మేము, ఒకసారి మెయిన్స్ రాశాను. అండ్ గ్రూప్ 1 మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇవి అంతా స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా సార్? ఫిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్ట్. ఓకే. సో ఈ 3 బీట్ చేసేస్తే ఆటోమేటిక్గా జాబ్ అనేది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇలాంటి కోర్సులు అనేవి కంప్లీట్ చేయడం అంత చిన్న టాస్క్ కాదు. కాకపోతే ఏంటంటే దీన్ని చాలా మంది కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు పూజా కేట్కర్ని చూసినట్లయితే మీరు తను యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే వన్స్ తను ట్రైనీగా ఉన్నప్పుడే తన రకరకాల కోరికలతోటి తను ఏంటి అనేది ఫోకస్ అయ్యేలా చేసుకున్నారు. అండ్ అంతా కూడా ఫేక్ సర్టిఫికేట్స్ అంతా సబ్మిట్ చేసేసి అక్కడ చాలా జరుగుతుంది సోషల్ మీడియాలో. సో అలాంటి వాళ్ళు అంటే మీరు ఇంత కష్టపడి చదువుకుని ఉన్నప్పుడు సో అలాంటి వాళ్ళు వచ్చేసి ఇలాంటి ఫేక్ ప్రపంచం ఏర్పడినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? మేము ఇప్పుడు మా రైట్స్ కోసం మేము ఎందుకు ఫైట్ చేస్తున్నాము. సో ఈ రైట్స్ని ఒక సిస్టమ్ ఉన్నది మనకి, దట్ ఇస్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ప్రాపర్గా ఉండాలి. ఇక సిస్టమ్స్ లూప్ హోల్స్ ఉన్నాయి, ఆ లూప్ హోల్స్ మనం స్ట్రెంథెన్ చేయాలి. ఎప్పుడైతే స్ట్రెంథెన్ చేస్తామో అటువంటి ఇవన్నీ జరగవు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఆ ఎంఆర్ఓ దగ్గర మనం స్ట్రెంథెన్ చేస్తే మనకి డూప్లికేట్ సర్టిఫికేట్ రాదు, ఫేక్ సర్టిఫికేట్ రాదు. ఒక డిజబుల్డ్ సర్టిఫికేట్ ఇచ్చేది ఒక డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్. ఆ గవర్నమెంట్ దగ్గర మనం స్ట్రెంథెన్ చేస్తే మనకు సర్టిఫికేట్ బయటకు రాదు కదా. సో అంటే సిస్టమ్స్ అక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, మనం ఆ లూప్ హోల్స్ని ఎప్పుడైతే స్ట్రెంథెన్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ అనేది కావాల్సిన మాకు వస్తుంది. ఇటువంటి తప్పిదాలు జరగవు, ఇటువంటి వాళ్ళు మోసపూరిత జనాలు బయటికి రారు. అంటే ఒక సివిల్ ఆస్పిరెంట్గా మీకు అసలు ఫస్ట్ అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే చాలా కష్టపడి ఇంత దూరం వస్తూ ఉంటారు కదా మీరు. కాకపోతే ఈజీగా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని వాళ్ళు జాబ్ తెచ్చేసుకున్నారు అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇక్కడ ఆలోచిస్తే రూరల్ అండ్ అర్బన్ తీసుకుంటే రూరల్ పీపుల్కి అంత అవేర్నెస్ ఉన్నా సార్ ఉండదు. అంటే అవేర్నెస్ ఉండదంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఉండకపోవచ్చు. మన ఇండియాలోనే 64 people డిజబుల్డ్ పీపుల్స్లో అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. 34% మాత్రమే 36% మాత్రమే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. సో ఈ లెక్క మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అక్కడ వాళ్ళు జస్ట్ ఆ పూజా కేట్కర్ అన్న ఆమె తప్పు చేశారని తెలుస్తుంది మనకి. కానీ ఎగ్జాక్ట్ దానికి లూప్ హోల్స్ అనేవి మాకు తెలుస్తాయి, దోస్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే నాకు అనిపించింది యాజ్ ఎడ్యుకేటెడ్గా నా వాయిస్ రేజ్ చేస్తే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలుగుతా. అంటే ఇటువంటి తప్పులు ఎవరు చేస్తున్నారు దీని రియల్ ఎడ్యుకేట్ చేయగలగాలి వాళ్ళని, ఇన్ ద సెన్స్ అవేర్నెస్ కలిగించాలి వాళ్ళకి. అర్థమవుతుందా మ్యామ్ మీకు? ఫర్ సపోజ్ నేను ఎవ్రీ మంత్ నేను ఫంక్షన్కి వెళ్తుంటాను మా విలేజ్కి. నేను ట్రైన్ ఎక్కుతాను, ట్రైన్లో మాకు సపరేట్ డిజబుల్ కంపార్ట్మెంట్ ఉంటుంది. సో అందులో మా వరకే మాకు ఉంటుంది, కన్సెషన్ ఉంటుంది ఆ టికెట్ ఫేర్లో. సో మేము ఎక్కుతాం, కానీ అందరూ జనరల్ పీపుల్ ఎక్కుతారు. అంటే ఇక్కడ చెప్తున్నా అంటే ఇక్కడ లూప్ హోల్స్ అనేవి అవేర్నెస్ బట్టి వస్తుంది. ఒక కేసు ఫైల్ చేయొచ్చు, సో ఆ కేసు ఫైల్ చేస్తే అక్కడ సొల్యూషన్ జరుగుతుంది, కానీ దాన్ని స్ట్రెంథెన్ చేయట్లేదు వీళ్ళు. అంటే అర్థమవుతుంది మీకు చెప్పేది? నార్మల్ పీపుల్స్ ఎక్కేస్తారు, దాన్ని స్ట్రెంథెన్ చేయరు. సో అలాంటప్పుడు దానికోసం మీరు వాళ్ళకి ఏం చెప్పరా, ఇవి మావి కదా మాకు రిజర్వ్ కంప్లైంట్ రైజ్ చేస్తాం, 139 నెంబర్ కంప్లైంట్ చేస్తాం, యాక్షన్ తీసుకున్న సరే మళ్ళీ అగైన్ నెక్స్ట్ స్టేషన్ మళ్ళీ అగైన్. నాట్ ఓన్లీ ఇన్ దట్, ఈవెన్ పబ్లిక్ ప్లేసెస్లో ప్రాపర్ ఫెసిలిటీస్ మాకు ఉండవు. సో ఇటువంటి ఫెసిలిటీస్ దగ్గర మాకు అంటే ఒక ర్యాంప్ ఉండదు. జనరల్ గా గవర్నమెంట్ మీకని కొన్ని ప్రయారిటీస్ ఇస్తుంది, కానీ ఆ ప్రయారిటీస్ ఫుల్ఫిల్ చేసే విషయంలో ఎటువంటి సపోర్ట్ ఉండదు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఇష్యూ వస్తుంది.
ఇప్పుడు ఒక బ్లైండ్ పీపుల్ ఉన్నారు, రోడ్ క్రాస్ చేయాలంటే ఎట్లా? ఎస్. హైలీ ఇంపాసిబుల్. దాని తగ్గ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఎట్లా అవుతుంది మ్యామ్? ఒకప్పుడు మన మెట్రోలో చూస్తే మనకి అక్కడక్కడ కొంచెం బ్లైండ్ పీపుల్కి ఒక ప్రైవేట్ సెక్టరు, మన మెట్రో చూస్తే ఒక లైక్ ఒక టైప్ ఆఫ్ వే ఉంటుంది, వాళ్ళు గమనించలేదు, అక్కడ బొడుపులుగా ఉంటుంది. అవును. అది మన కోసం కదా, బ్లైండ్ పీపుల్ కోసం. ఓకే. ఎందుకంటే దాని అంచనాగా వాళ్ళు టచ్ చేస్తూ వెళ్తుంటారు. అది గవర్నమెంట్ సెక్టర్ చేయొచ్చు కదా, ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక ర్యాంప్ పెట్టచ్చు కదా, మాకు అనుకూలమైన మాకు ఒక ఉంటే మాకు కావాల్సిన అవి ఇంప్రూవ్ చేయొచ్చు కదా, అవి చేయట్లేదు. అంటే ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తేనే మూవ్ ఆన్ అవ్వగలుగుతాం. ఒక వీల్ చైర్ పర్సన్ బస్ ఎక్కగలుగుతారా? నార్మల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జర్నీ చేయడం పాసిబుల్లా కాదా? డెఫినెట్ గా పాసిబుల్. దాన్ని ఏం చేయాలి అప్పుడు? నీడ్ టు యాక్షన్ తీసుకోవాల్సింది. మీరందరూ కలిపి ఒక కూటమిలా ఏర్పడి మీరు ఎప్పుడు కూడా దీని గురించి కొన్ని అంటే లైక్ ఏమైనా ఫైట్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు డిసైడ్ అవ్వలేదా? అదే మేము యూఆర్ టూ యంగ్, మీ జనరేషన్ అంటే మీ ఏజ్ గ్రూప్ ఆఫ్ ది పీపుల్ ని. అదే మేము ఇక్కడ చెప్తున్నాను, గ్రామీణ ఇక్కడ ఎక్కువ మనకి 64% అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నేనే సమ్ టైమ్స్ భయం పడుతాను ఒక మూవ్ ఆన్ అవ్వాలంటే. బట్ అటువంటిది ఈ 64% పీపుల్ మూవ్ ఆన్ అవ్వాలంటే ఎంత కష్టం అండి. నార్మల్గా ఒక కమ్యూనిటీ పీపుల్ ఏదైనా ఒక ఇష్యూ పైన ఫైట్ చేయాలంటే ఎంతో సపోర్ట్ ఉండాలి, అండ్ అవేర్నెస్ ఉండాలి, అండ్ ఆ ప్రాబ్లం గురించి క్లారిటీ తెలిస్తేనే వాళ్ళు మూవ్ ఆన్ అవ్వగలుగుతారు, ఫైట్ చేయగలుగుతారు. సో ఆ ఫైట్ చేయలేనప్పుడు, అదే ఆ అవేర్నెస్ లేనప్పుడు వాళ్ళు ఫైట్ చేయలేరు కదా. బట్ మాలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ముందుకు రావాలి అన్నారు కదా, వస్తాం మేము. ఇప్పుడు ఇటువంటి కేసులు వచ్చినప్పుడు మేము వస్తాం బయటికి. కానీ ఇటువంటి రావాలంటే మేము రాలేం కదా. గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, సోషల్ మీడియా సపోర్ట్ ఉండాలి. సోషల్ మీడియా సపోర్ట్ ఆల్రెడీ మీరు చాలా తీసుకుంటున్నారు. డెమోక్రసీలో 4th పిల్లర్ అంటారు మీడియా అని. సో ఆ మీడియా సపోర్ట్ కానీ, ఈ గవర్నమెంట్ సపోర్ట్ కానీ, అండ్ ఎన్జిఓస్ ఉంటాయి, ఈ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీగా మేము మా వాయిస్ రేజ్ చేయగలుగుతాం మాలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్. జనరల్గా ఇప్పుడు వన్స్ మీరు బయటకు వచ్చిన తర్వాత అంటే లైక్ ఒక టైం వరకు మీది బాగుంటుంది ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే చదువుకునేటప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు. వన్స్ మీరు సివిల్స్కి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి ఇన్సల్ట్స్ ఏమైనా కానివ్వండి, లేకపోతే మీకు ఎప్పుడైనా లైక్ అంటే ఇప్పుడు స్మితి మేడం లానే ఎవరైనా కానీ ఇప్పుడు ఆవిడ ట్వీట్ ద్వారా చెప్పారు, ఎవరైనా డైరెక్ట్గా మీకు ఎందుకమ్మా మీరు క్యాపబులా కాదా అని మాట్లాడే వాళ్ళు ఎవరినైనా చూసారా? ఎగ్జాంపుల్, నేను సివిల్స్కి వచ్చే కొత్తలో మా విలేజ్లో, టౌన్ ఇట్స్ పార్షల్లీ, సో అందులో మనకు అవసరమా, చిన్న చిన్న జాబులు చేసుకోవచ్చు కదా, అది సో అన్నారు అంటే నువ్వు ఎలిజిబుల్ మా సర్కిల్లోనే, సో ఎందుకు మనకు అవసరమా, అది పెద్ద డబ్బుతో కూడుకున్నది, నీకు అది సో ఫిజికల్గా నీకు లోపం ఉంది కదా, అవసరమా అన్నారు. ఎస్ అవసరం, నీడ్ టు ఎడ్యుకేట్. నేను నా ఒక పొజిషన్లో ఉంటే నాలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేయొచ్చు నేను. సో అంటే అటువంటి చాలా ఫేస్ చేశాను నేనైతే ఫిజికల్గా చాలా ఫేస్ చేస్తాను సార్ ఆ టైంలో. అంటే వినడానికి నాకే చాలా ఇబ్బందిగా ఉంది, బట్ ఫేస్ చేసినప్పుడు మీకు అంటే లైక్ అది ఒక డిసప్పాయింట్మెంట్ లా ఉంటది. బట్ దాన్ని ఫేస్ చేసినప్పుడే కదా ఆ రిమైనింగ్ వాళ్ళు నేను ముందుకు నడిపించగలుగుతాను. కరెక్టే. కాకపోతే ఏంటంటే ఒక మనల్ని ఎవరైనా డిస్కరేజ్ చేసినప్పుడు కొన్ని ఏంటంటే పైకి అలా ఏం లేదు అని చెప్పినా లోపల దాని ఇంపాక్ట్ ఉంటుంది మేము ఆబ్వియస్లీ మానసికంగా క్షోభ అనేది మేము అనుభవిస్తూనే ఉంటాం. ఎందుకంటే లిటరల్గా ఆ ట్వీట్ వినంగానే ఆ తెలియని ఒక అంటారు కదా, లోపల నుంచి ఆ కన్నీటి వేద బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ట్వీట్ కింద మీరేమైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? నేను తెలుగులో రెస్పాండ్ అయ్యాను, తెలుగులో ఇచ్చాను. మీరు ఇంత బాధ్యతమైన పొజిషన్లో ఉండి ఇటువంటి ట్వీట్లు చేయడం అంతవరకు సబబు అని, మా అలాంటి దివ్యాంగులు మీరు కించపరచడం అవమానకరమైన విషయం అని చెప్పి తెలుగులో ట్వీట్ చేశాను నేను. ఆ ట్వీట్ చేసేటప్పుడు మీరు ఏ రిక్వైర్మెంట్ దేన్ని బేస్ చేసుకొని మీరు ఆ ట్వీట్ చేశారు? రిక్వైర్మెంట్ అంటే ఆవిడ యాక్చువల్గా నేను అనుకోవడం ఏంటంటే సార్, ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నా, నాకు అనిపించింది నేను మీకు చెప్తున్నాను. అక్కడ పూజా కట్కర్ విషయంలో ఏదైతే జరిగిందో, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనాలి, ఒక పర్మనెంట్ డిజబిలిటీ అనాలి. సో ఇలాంటి వాళ్ళు ఎంతవరకు దేనికి యూజ్ అవుతారు అన్న విధంగా ట్వీట్ చేశారు. కాకపోతే ఏంటంటే ఆ ట్వీట్ అనేది వేరే వాళ్ళని వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీసే విధంగా ట్రీట్ చేయబడింది అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్ పాయింట్ మ్యామ్. అప్పుడు పూజా కేట్ గారు ఏమన్నా ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అటువంటి జాబ్ చేస్తున్నప్పుడు, అటువంటి పోస్ట్లో జాబ్ చేస్తున్నప్పుడు మీరు ఏమనాలి? పూజా కేట్ గానే మీరు డైరెక్ట్గా ట్వీట్ చేయాలి కదా.
సో ఈ పైలట్స్ ఎందుకని లేదంటే సివిల్ సర్జన్ ఎందుకని మీరు చేయాల్సిన అవసరం ఏముంది మీకు? నేను దాన్ని నేను ఖండిస్తున్నాను. అవసరం ఏంటి మీకు? చేయాల్సిన అవసరం ఏంటి? అంత పొజిషన్లో ఉండి మీరు క్లారిటీగా చెప్పొచ్చు కదా, అరే వాళ్ళకున్న మాకు యూపీఎస్సీలో 40 పోస్టులు మాకు ఉంటాయి, అంటే 4% మాకు ఉంటాయి. సో అందులో ఒక పోస్ట్ని మీరు లాక్కున్నారు కదా, దానికోసం మీరు ట్వీట్ చేయడం బెస్ట్ కదా మ్యామ్. అలా చేయకుండా ఆమె స్మితా సబర్వాల్ గారు ఇటువంటి డైరెక్ట్గా మా మీదే చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇంత జరిగినా కానీ ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడూ ట్వీట్లో ఉండే కేటీఆర్ గారు కానివ్వండి, లేకపోతే మన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు కానివ్వండి, అండ్ ప్రెసెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరు కూడా ఈ విషయం గురించి స్పందించలేదు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ ఎ బ్యూరోక్రాట్గా ఉన్నప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ను వైలేట్ చేశారు. సో కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ రూల్స్ ఉంటాయి. అంటే ఒక ఏదైనా పబ్లిక్ సర్వెంట్గా ఉండే టైంలో నువ్వు అటువంటి ట్వీట్లో ఒక కమ్యూనిటీ పీపుల్ నువ్వు ఉద్దేశించి ట్వీట్ చేసేటప్పుడు చాలా ఆచితూచి చెయ్యాలి. లేదు డిస్క్రిమినేట్ చేస్తూ మాది ఒక వల్నరబుల్ కమ్యూనిటీ కేటగిరీ వాళ్ళం, మేము చెందిన వాళ్ళం. సో మాకంటే కొన్ని మానసికంగా కొన్ని వీక్నెస్ మాకు ఉంటుంది, అంటే మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాలు దెబ్బతీసేలా మీరు మాట్లాడినప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మా వల్ల ఇప్పుడు సరే మీరు రియాక్షన్ అవ్వకపోతే మేము ఉండొద్దని చెప్పి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. మాకు అవసరం లేదని, మీరు అవసరం లేదు, మీకు మిమ్మల్ని తిట్టినా కొట్టినా సరే వద్దని చెప్పి వెళ్ళిపోతాం. ఈ చట్టాలు వద్దు, ఇవి ఇంకేవి వద్దు మాకు అంటే వెళ్ళిపోతాం. సో తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకుంటేనే కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అనుకుంటున్నాను, తీసుకోవాలి. సో ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు చేసిన ట్వీట్ గురించి ఇంత బయట ఒక రకంగా చెప్పాలంటే రచ్చరచ్చ జరుగుతుంది సోషల్ మీడియా మొత్తం కూడా. సో ఈ గొడవ అనేది కంప్లీట్ గా అంటే ఇదంతా దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే అసలు ఏం చేయాలి అంటారు మీరు? అంటే ఒక పక్కన బాలలత మేడం ఒక పక్కన మాట్లాడుతున్నారు దీని గురించి, అండ్ చాలా మంది సోషల్ యాక్టివిస్టులు దీని గురించి మాట్లాడుతున్నారు, అండ్ మీలాంటి ఎంతో మంది దీని గురించి స్టూడెంట్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఈ అంటే ఈ విషయానికి ఆద్యం పోసే బదులు దీన్ని ఇంతకి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అసలు ఏం చేయాలంటారు? అంటే ఆమె ఈ ట్వీట్ని డిలీట్ చేయడం ఒకటేనా, లేదంటే దాని తగ్గట్టు షోకాస్ నోట్లు ఇస్తారు, షోకాస్ నోటీస్, దానన్నా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఓకే. అండ్ మీరందరూ ఆవిడ దగ్గర నుంచి సారీ లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆబ్వియస్లీ మ్యామ్. ఇప్పుడు మేము కూడా వేరే జెండర్ని మేము క్రిటిసైజ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ అపోజ్ వస్తుంది మాకు, అంటే వాళ్ళు కూడా నిరసనలు చేస్తారు, సారీ చెప్పాల్సిందే కదా. అంటే ఒకరి మనోభావాలను తీసినప్పుడు సో మేము సారీ చెప్పాలి. అట్లాగే మీరు మా మనోభావాలు 2.6 crores పీపుల్ యొక్క మనోభావాలు దెబ్బతినేలా మీరు ట్వీట్ చేశారు, దాన్ని తప్పనిసరి మీరు సారీ చెప్పాల్సిందే. ఓకే. అండ్ దీని మీద గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఫర్దర్ ఇటువంటి బ్యూరోక్రాట్స్ ఇటువంటి కమ్యూనిటీ పీపుల్ మీద ఇటువంటి క్రిటిసైజ్ చేసే వ్యాఖ్యలు చేయకుండా స్ట్రెంథెన్ చేయాలి. అంటే ఫర్ నవ్ డేస్ పబ్లిక్ సర్వీస్ అందరూ సోషల్ మీడియాని ఏదో ఒక పర్సనల్గా యూజ్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ట్విట్టర్ అవని ఇన్స్టాగ్రామ్ అవని నో నీడ్ కదండి. మీరు రియల్గా సర్వీస్ చేసి రండి. మీరు ముందు పబ్లిక్కి సర్వీస్ చేయాలి. సర్వీస్ చేయకుండా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటున్నారు. సో అటువంటి వాళ్ళ మీద మీరు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అంటే ఈ సోషల్ మీడియా పరంగా చాలా ప్రభావం చెందుతున్నారు. సో అటువంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని మీద ఈ సోషల్ మీడియా పైన యాక్షన్ తీసుకుంటే బెస్ట్. నైస్ చిరంజీవి గారు. డెఫినెట్గా మేము కూడా అంటే న్యాయం కోసం పోరాడడంలో మీడియా పాత్ర కూడా ఎంతో ఉంటుంది. మా హిట్ టీవీ అందులో ఎప్పుడు ముందుంటుంది. సో డెఫినెట్గా అండి మీకు ఇలాంటి విషయాల్లో డెఫినెట్గా మీకు సపోర్ట్గా గవర్నమెంట్ ఉండాలి. అండ్ ఆ ట్వీట్ అనేది ఈ గొడవ అనేది చాలా తొందరగా సమసిపోవాలి అని చెప్పేసి మా హిట్ టీవీ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ దివ్యాంగులు అనేవాళ్ళు ఎందులో తక్కువ కాదు. అంటే దేవుడు ఒక చిన్న లోపం ఇచ్చాడు అంటే అంతకు 100 రెట్లు వాళ్ళకి బలం ఇస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీ కాన్ఫిడెన్స్ చూస్తే నాకు కూడా అదే అనిపిస్తుంది. మీకున్న లోపం చాలా చిన్నది, కాకపోతే ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయో మీరు ఈ అరగంట నాతో మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేస్తే ఒక IAS ఆఫీసర్గా చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.